మీరు అనమించుకోకుండా నన్ను వదిలేయండి అని అంట. అంటే దీనికి ఫోన్ చేసినాడంట మళ్ళా. దీనికి ఫోన్ చేసి అంటున్నాడు ఇటు వెళ్తామంటే వద్దు వాడి కథ మీకు తెలియదు వాడిని ఉంటే మనకు బరి అని దెంగ నేను మాట్లాడతా లంజాజ్ మరి. అందుకే అంత మంచిగా ఆ ఊర్లో అందరూ కట్ అయ్యి దెంగినారు, ఊర్లోకి రానికుండా దెంగినారు. భాస్కరా, అది భాస్కరా దాని కోచింగ్ బాగా ఇచ్చింది భాస్కర, ఫుల్ కోచింగ్ ఇచ్చింది. యాడింటి అమ్మ పోగు అని కోచింగ్ ఇచ్చింది. శివదేవ కోచింగ్ బాగా ఇచ్చింది. దాని తరఫున ఈ రాజకీయ నాయకులకు, పోలీసు వాళ్ళకు పండబెడుతుంది. నేను చట్టంతో ఎంత పోరాడినా కూడా తొక్కేస్తున్నారు. చట్టం ఎంత ఉందో అంత పోరాడినా నేను. లింగారెడ్డి చెప్తే సరిపోతుంది. హలో ఎవరు? నేను మాల్చి డిగ్రీ విన్నాలేనా స్కూల్ కాడికి. ఎవరమ్మా మీరు? పులిందలేమ్మా. చెప్పండిమ్మా. ఈ గోపల్ నేను అక్కలేదన్నా. ఉండదమ్మా. లేదా? ఉండదమ్మా. ఉండదమ్మా. హలో ఉండదమ్మా. హలో అక్క, నేను శివాను మాల్చి డిగ్రీ విన్నా. ఎట్టి పని చేయలే అసలు. మాల్చి నెంబర్ ఇచ్చిందా? నాకు ఇస్తాడు, అట్లా అమ్మని ఇస్తాడు ఆంటీ అన్నారా. అందుకే బాగున్నారక్క. సరేలే కానీ ఇప్పుడు ఈడుందా నేను పులివెందుల్లో బాగుండా ఇవి నెంబరు. హలో ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడేది? ఎంత మాట్లాడరా ముందు. ఎవర్రా పేరు అడ్రస్ చెప్పరా ముందు. పొక్కినాక అవడగా మీ పేరు చెప్పండి. ఎవరు పొక్కినా అవడగా నువ్వు వాళ్ళకి ఏమని మెసేజ్ పెడతావు? నువ్వు ఏమని? నీ పిల్లాన్ని నువ్వు కాపురం చేసే లంజా కొడక. నీ పిల్లాన్ని నువ్వు తెంగలేకపోయి నీ పిల్లం పోతే ఏదైనా వేస్తావు నువ్వు. నీ పేరు చెప్పరా? ఎవడో లంజా కొడక గొల్ల పూకులకి నమ్మట నువ్వు కొడుతుని పెడతావు ఏడేసి. నీ పేరు చెప్పరా పూక? నీ స్టేషన్ తీసుకురా చెప్పరా. నీ ఇంటికి వస్తాయి ఇప్పుడు. ఎస్పీతో మాట్లాడు. ఎస్పీకి కదా ఇప్పుడు నా దగ్గర రికార్డింగ్ పంపించామని అని ఎస్పీకి పెడతా. పెట్టురా. వాట్సాప్ పెడతావు నువ్వు పూక? పెట్టురా. ఆడలకు వాట్సాప్ పెడతావు నువ్వు? పెట్టు. ఆడలకు వాట్సాప్ పెడతావు నువ్వు? ఎస్పీ లైన్లో వాట్సాప్ పెడతావు నువ్వు? ఎస్పీ లైన్లో ఉంటా. పెట్టి చెప్తాను నేను. ఎవరా అన్నా? హలో చెప్పండి. ఎట్లా చెప్పండి. హలో కర్మ రాసుకొచ్చిన మటగా. హలో 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 ఎవరున్నా మీరు? నేను జనార్దన్ ఎక్కలేదునా? జనార్దన్ ఎక్కలేదు.
ఈనాట ఎవరున్నా పులివెందులే అన్న పులివెందులే పులివెందులా ఎవరున్నా నువ్వు ఎవరు నువ్వు నా పేరు జాలండి మీరెవరున్నా నేను ఆయన మొగని ఈనాట అంటే ఎక్కువండి ఈనాట మన మా వాళ్ళు జాగిరి కూడా ఇచ్చిండారు మాట్లాడాలన్నా ఏడా అన్నే పొద్దుటూరులో నువ్వు పులివెందుల నుంచి ఎవరున్నా మా ఎక్కువలో ఉన్నారు అన్నే ఏం పేరు వాళ్ళ పేరు పేరు విజయలక్ష్మి 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 మీ సొంత ఎవరున్నా ఏది మీ సొంత ఎవరు నాకు తెలియదు అన్న ఎవరున్నా నువ్వు ఎందుకు నాకు అన్న ఓ మాటకి నేను మాట్లాడుతుంటే ఏంటి తప్పేముందా తప్పు కాదు ఒక అతను ఇప్పుడు ఫోన్ చేసి అది మాకు తెలియదన్నా ప్రాణం తెలియదు మాకు తెలియదు నేను చెప్పేది నువ్వు ఒక అతను ఫోన్ చేసి ఆడిన మ్యాన్ అడిగినాడు అడిగితే మళ్ళీ నేను రిటర్న్ కాల్ చేస్తే రాంగ్ నెంబరు అంటున్నాడు అది మాకు తెలియదన్నా ఈ నెంబర్ నా నెంబర్ ఎప్పుడైనా ఫోన్ చేయి నేను కనుక్కుంటాను దాని గురించి అభ్యంతరం పడద్దు ఇది ఒకసారి చెప్తా ఒకసారి ఏం నటా చెప్తా ఇక్కడ అంట ఒకరి గురించి మనకి సంబంధం లేదు గురించి కాదు మీకు అలాగే ఎలాంటి సంబంధం ఎట్లా మీది సొంత లేదు లేదు మా పులివెందులు అన్న మా ఎక్కువ అన్నీ అన్నారు పులివెందులేనా నాది పులివెందులే మీ ఇల్లు ఆడా మీ ఇల్లు ఆడనా చాలా అన్యాయం చేస్తున్నా నన్ను చంపాలని ప్రయత్నించినారు అది నాకు తెలియదన్నా అది మీ ఫ్యామిలీ విషయం నాకు తెలియదు అది మీ ఫ్యామిలీ విషయాలు మాకేందుకు లేదు కానీ మీ అక్క వాళ్ళ పేరు ఏం పేరు మీ అక్క వాళ్ళ పేరు ఏం పేరునా విజయలక్ష్మి 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 ఆమె ఈ మంచి అడుగుతున్నారు మాట్లాడు మంచి ఎవరు విజయలక్ష్మి ఆనా దొంగ బయటపడిందని ఎవరు తెలియదు అంటుంది చంపాలని ఫుడ్ పాయిజన్ కూడా ఇచ్చినారు మాకు తెలియదన్నా మాకు సంబంధం లేదన్నా చాలా అరాచకాలు దొంగతనాలు అన్ని అరాచకాలు దండిగా ఉన్నాయినా వాళ్ళు ఎవరు ఫోన్ కట్ చేసి ఇప్పుడు రాంగ్ నెంబర్ అంటాడు దాన్ని యాడ్ నెంబర్ అడిగి మీ సంవత్సరాల విషయాలు మాకు తెలియదన్నా నేను వచ్చాను మీ అడ్రస్ మీ ఇంటికాడికి వస్తాను నేను టైలర్ షాప్ వరకు వచ్చాను ఆయన టైలర్ షాప్ వరకు వచ్చాను టైలర్ షాప్ కాడికి పొద్దుటూరులో కాదు మేము పులిందలో ఉన్నాం ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది ఆయన నా దగ్గర సంసారానికి వచ్చింది సంసారం చెడగొడుతున్నారు మనకైతే తెలియదు మీద పొద్దుటూరులో మేము ఇచ్చింది సరే అదికి ఆయన మీ సంసారానికి వచ్చింది నా సంసారం చెడగొడుతున్నారు అది మనకు తెలియదు మీ ఫ్యామిలీ విషయం నా సంబంధం లేదు కదా నా సంసారం చెడగొడుతున్నారు నా పిల్లలు నాకు ఓవరు కొట్టించినారు నా పిల్లలను కొట్టించినారు అది నాకు సంబంధం లేదండి మేము ఇచ్చినా అడుగుతాం అందుకే లేకుంటే అడుగుతున్నాం అంతే ఇచ్చి 15 రోజులు అవుతుంది ఈ బుద్ధి మళ్ళీ ఫోన్ కాల్ వస్తున్నాయి సరే సరే అయితే మా సంబంధం లేని విషయం ఇదే ఈ నెంబర్ ఎప్పుడైనా కానీ నాకు ఫోన్ చేసి మాట్లాడతాను నాకు సంబంధం వచ్చి ఓకే మనం హలో ఎవరున్నా చంద్రహాస్ రెడ్డి నేనే చంద్రహాస్ రెడ్డి ఎవరు బూచిపల్లి బూచిపల్లినా ఎవరు నేను మోటంతలపల్లి గంగరాజును చెప్పునా ఎక్కడున్నావు నేను బయట ఉన్నానా ఏమో చెప్పునా వాడు జనార్దన్ రెడ్డి అని నెంబర్ చెప్పు నెంబర్ నా దగ్గర లేదు నా నెంబర్ పనిచేయడం లేదా పనిచేయడం లేదు నెంబర్ పక్కన తీసి ఆ రోజు మీరు నన్ను బెదిరించినది ఎవరెవరు ఏమో నాకు తెలియదు అది నీ నెంబర్తోనే కదా నా నెంబర్ అంటే ఏదో వాళ్ళ ఫోన్ పనిచేయలేదంటే అడిగితే ఇచ్చినాము అదే ఎవరెవరు నా నెంబర్ ఎవరెవరు ఉన్నారు ఏది అప్పుడు నా దగ్గరికి వచ్చినాడు మాట్లాడినాడు ఫోన్ కావాలంటే ఇచ్చినాం అంతే సరే మీరు ఇద్దరు ఉన్నారా ఎవరెవరు ఉన్నారు ఏమో తెలియదు నేను నా దగ్గరికి ఒకడే వచ్చినాడు ఎవరో నాకు తెలియదు మీరు పక్కన కాదు మీరు ఆ స్పాట్లో నన్ను బెదిరించినప్పుడు ఎవరెవరు ఉన్నారు అట్లా ఏమో నాకే తెలుసు ఆయనతో మాట్లాడుకో ఆయనతో మాట్లాడతారే మీరు ఆ స్పాట్లో ఎవరెవరు ఉన్నారు అది
నాకు తెలియదు నా అంటే నేనైతే ఒకరిని ఉన్నాను. నాకు ఫోన్ తీసుకున్నాడు, మాట్లాడినాడు. ఎవరికో ఫోన్ చేసినా నా సెల్ అన్నాడు. ఎవరితో పనింది నాకు ఫోన్ చేసినాడు. నేను ఫోన్ చేసుకోవాలా, నాకు ఫోన్ ఏంటి ఇచ్చిన అంతే. నాకు తెలియదు స్పాట్ లో మీరిద్దరు నాకు తెలియదు అంటే నువ్వు నన్ను సతాయిస్తావు. తెలియదు అతనితో మాట్లాడుకోదు. ఈయన ఉన్నాడు కదా ఊర్లోనే, ఊళ్ళో పోయి మాట్లాడదా? మీరు ఇద్దరే ఉన్నారా? ఇంకా మీకు తోడు ఎవరు? నాకు తెలియదు అంటే ఎవరు లేరు నా కాడ. అతనేదో నా కాడ బజార్లో కనపడినాడు. ఫోన్ అడిగితే ఫోన్ ఇచ్చిన అంతే. నాకు మిగతా విషయాలు నాకు తెలియదు. అతనితో మాట్లాడు. నువ్వు ఫోన్ ఇచ్చింటే నన్ను బెదిరిస్తావు అయితే అట్లా నాకు తెలియదంటే అతను బెదిరించినాడు ఏం చేసినాడు నాకే తెలుస్తుంది. ఫోన్ అడిగింటే ఫోన్ పని చేయలేదంటే ఇచ్చిన అంతే. ఎవరికో ఫోన్ చేసుకోవాలంటే బెదిరిచే నాకు అతనికి నాకేం తెలుసు ఎవరు బెదిరించాడో ఏం చేశాడు. అతనితో మాట్లాడుతూ నీ నెంబర్తోనే నన్ను బెదిరించింది చంపుతాను. నా నెంబర్ నుంచి బెదిరించే ఉన్నావా? నా వయసు చెప్పు. నేనేమన్నా నా వయసు ఏ బుద్ధి అసలే నేను చూడలే కదా, నాకే తెలుస్తుంది. కరెక్ట్ అయితే చంద్ర. ఇప్పుడు నువ్వు నీ నెంబర్తో నాకు కాదు తెలియదు. అంతే నాకు తెలియదు. అదంతా మాట్లాడుతున్నా విషయంగా నా విషయం నా సమస్యలు నాకు ఉన్నాయి. నన్ను ఇబ్బంది పెట్టాలి. నాకు ఫోన్ చేద్దాం దయచేసి. నేనేం చేయలే, నేను అవసరం లేదా, నేను శేషయ్య గారు చేస్తారు. ఆ రోజు ఎవరెవరు ఉన్నారు? మీరిద్దరు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? పెట్టేస్తాను ఫోన్. పెట్టేస్తాను కాదు, ఎవరెవరు ఉన్నారు? మీరిద్దరు ఉన్నారా? ఇంకా ఉన్నారు జనాలు? ఏమో నాకు తెలియదండి. అతను ఇంట్లో మాట్లాడుకో. నీకు తెలియకున్నట్టుంటే చంద్ర ఆడ స్పాట్ లో ఉన్నట్టు కంప్లీట్ ఆల్రెడీ నేను నువ్వు కూడా చూసినాడు ఏడాది ఇచ్చేది హైకోర్టులో, సుప్రీంకోర్టులో, జిల్లా కోర్టు అన్ని నాకే సంబంధం అంటే నా నెంబర్ ఫోన్ చేస్తే నేను చేసినట్ట. నాకే సంబంధం. నీ నెంబర్తో ఫోన్ చేస్తే అంటే ఇప్పుడు నేను చేసినట్టేనా నీకు? వయసు తేడదల్లా ఎవరు భాష నేను ఎవరు వాయిస్ ఏంది? నేనే మాట్లాడినా, నేను చేసినా గొంతు ఏమన్నా పడిందా? పడింది మాట్లాడు. నీకు ఎవరు మాట్లాడినా వంద మాట్లాడుకో. ఎందుకు సతాయిస్తావు నువ్వు? నిన్నే సతాయిలా. మీరు ఎవరెవరు ఎందుకు చేసి నన్ను అదే వివరాలు ఎందుకు అడుగుతావు? నువ్వు అతను చూసుకోపోనా నాకు ఫోన్ చేయకు. నీ నెంబర్తో వచ్చినాక నిన్న నాకు తెలియదు. నువ్వు మాట్లాడుకోపోనా అంటే నా ఫ్యామిలీ కూలిపోయినా ఏం చేసినా నాకు తెలియదు. అవుతుంది నాకు. నా పిల్లలు అర్థం కాదు. నాదేదో ఇబ్బంది పడుతుందండి. నేను సతాయిస్తావు. నువ్వు ఇబ్బంది పడతావు. నేను పెట్టాను కదా, నన్ను పెట్టాను మీరు అందరూ కలిసి. నాకు ఎవరో మాట్లాడుకోపోనా? నేను ఇబ్బంది పెట్టినంత మాట్లాడుకోపో. నేను చూడు చంద్ర. హలో ఏం చంద్ర ఎవరు మాట్లాడు? చంద్రరాజు చెప్పునా? ఇప్పుడు ఫోన్ చేయ మాట్లాడదాం అంటే లేదు 12 పోతాంటే నేను 12 కడపకు వచ్చింది. వేరే వాళ్ళు ఎవరు ఏం చంద్ర? నేను నన్ను ఊరికి కనిపించింది మాట్లాడదామని అంతే. కాదు చెప్పునా? నాగశేషారెడ్డి జనార్దన్ రెడ్డికి ఏమవుతాడు? ఎవరు? నాగశేషారెడ్డి కానిస్టేబుల్ పీపీ. ఏమో నాకు తెలియదు. ఏం ఊరికి ఉలిమెల్ల పెళ్లి చేస్తున్నాడు. ఊళ్ళో పెళ్లి చేస్తున్నాడా? ఎవరింట్లో తెలియదు నాకు. అతను ఎవరింట్లో తెలియదు. ఉలిమెల్ల పెళ్లి చేస్తున్నాడు తెలుసు అంతే. ఊరు అవుతుంది తెలుదునా? సొంతూరు తెలియదు మనకు. వీడు లేడు. అతను మైదుగురుకు ప్రొద్దురు పోయాడు. గారికి మైదుగురు ప్రొద్దురు అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాడు. లేడు. లేదు ముద్దులో తినాలి. ఏనా ముద్దులో తినాలి. తెలియదు. ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఇలా వెనకాల ఎవరెవరు ఉన్నారు? ఏమో మనకైతే తెలియదు. తెలియదు నాకైతే పూర్తిగా. లేడు కదా. జనార్దన్ లోపల ఉన్నాడు. వచ్చిందా? బయటకు వచ్చిందా? ఎప్పుడు వచ్చా అంటుంది? మొన్న దొరికినప్పుడు. ఏమంటే దొరికినాడు? మందు కర్ణాటక ముందా? మన పేపర్లో కూడా వచ్చింది. ఏమో నేను పేపర్ చూడలేదు. వారం 10 రోజులు అయింది. లోపల ఉన్నాడు.
గ్యాంబ్లింగ్ మొత్తం అంతా గ్యాంబ్లింగ్ తర్వాత అనేది ఇదంతా ఇచ్చేది ఏమో తెలియదు. ఫోన్ చేశాను, వేరే వాళ్ళు ఫోన్ చేస్తాను. సరే. ఎవరు ఆయన ఎవరు? ముత్యాల వాళ్ళ మంచిలే. ఎవరు ఎక్కడ అంటే ఏం చేస్తావు? ఏం పేరు? ఏం పేరు లేదులే. ఏం పేరు నీకేం అవసరమా? చెప్పు. ఏమి పేరు చెప్పేదానికి ఏమి మాకుంది అని చెప్పు. ఏమిట? సరేలే. అంజలి భర్తను చెప్పున్నా. ఏమన్నా ఎక్కడ పోయింది మా భార్య? నాకేం తెలుసున్నా? నేను రాక ఎన్నాళ్ళ మీ ఇంటికి వెళ్ళి. ఏమేమి జరిగిందో చెప్పమ్మా. నాకేం తెలుసున్నా? నేను అసలు మీ ఇంటికి వెళ్ళి రావడంలో నేను మాట్లాడాక మా ఇంటికి రాకండి. నేను ముందు జరిగినట్టు చెప్పు. ముందు జరిగింది ఏమో తెలియదు, ఏది లేదు. నాకు పనింది. నువ్వు షాప్లో వాడు వచ్చినాడు పని మాట్లాడినావే నువ్వు షాప్లో? ఎవరు? నేను షాప్లో ఇద్దరు నేను భార్య కూర్చుంటే వాడు వచ్చినాడు పంటివే. వాడు ఎవడు? వాడు ఎవరు? నువ్వే. ఎవరు వచ్చినారు? నేను మా భార్య టైలర్ షాప్లో కూర్చొని ఉన్నాము. వాడు వచ్చినాడు అంటే లేచిపోయా. ఎవడు వచ్చినాడు? నువ్వే. నువ్వు అన్నావు. నాకు గుర్తురాదు. పని కాదమ్మా ఇప్పుడు. హలో. ఏమన్నా ముట్టారా? ఏమన్నా బయలు కొట్టారు? ఏంది ఏం బయలు కొట్టారు? ఏంది మేము? ఏమన్నా ముట్టారు బయలు కొట్టారంటే ముట్టారుకు ఏమన్నా ఇక్కడ బయలు కొట్టినారు ఏంటంటే ఏమంట మధ్యాహ్నం? ముఖ్యారా విగ్రహం? ఏ విగ్రహం ఉన్నది? ఆడ వాళ్ళ సాయిబుల్ దాంట్లో మసీదులో. సాయిబుల్ దాంట్లో మసీదులో శిలాఫలకం. 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 అదే ఎక్కడ అంటే శిలాఫలకం. శిలాఫలకం. ఏంటమ్మా? అదే ఇక్క కాదలే మామూలు ఎక్కడ. అదే ఎక్కడ తెలుసులే. ఎవరేమా? హలో. 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 చెప్పాను అయ్యా. నన్ను ఏమి చేయలేదు అయ్యా. అయ్యా నీ ఏదైనా ఉంటే మెచ్చుదెంగయ్యా. మెచ్చుదెంగ. నేను తప్పు చేయలేయా. నేను తప్పు చేయలేయా. నేను తప్పు చేసింది అన్నయ్యా. కుటుంబాలు కలిసి అయ్యా కాదయ్యా. నేను తప్పు నేను కలుపుతాయా అయ్యా. నేను నాకు వచ్చేగా ఇన్ఫర్మేషన్ బాగా నేను చేస్తాయా. నా కాంటాక్ట్లో నా ఇల్లు చూపించా, నా పిల్లలు చూపించా, నా పిల్లలు ఎలా చూపిస్తాయా అయ్యా. అయ్యా అయ్యా చూడయ్యా. అయ్యా నేను చేయలేయ్యా. దయచేసి చెప్తున్నా. ఏంటి ముస్తుందిగా అయ్యా. దానికైనా నీకు అక్కస్తుంటే నేను చేయలేయ్యది అయ్యా. వాళ్ళని పట్టుకోయా. నేను కాదని లేదు. నేను ప్రూఫ్ ఉంటే నేను చెప్తాయా. లంజముడు అతిముడు పిల్లలు బంగు పోయి 10 నాడు వానికి మాయమాటలు చెప్పి చూపించింది. ఏనైనా అయినా మీరు కావాలైనా చూసుకోవాలనైనా నాకు గొడవలు నా వాళ్ళు చూపించింది. నేను చెప్తాయి అది క్లియర్గా. ఎన్ని నెంబర్లు కాంటాక్ట్ అన్నీ చెప్తాయా. నీకు ఏదైనా ఉంటే నా అడ్రస్ ఉంది కదయ్యా. నేను చెప్తాయా. నీకు చెప్తా. అడ్రస్ చూపించా, ఇంట్లో చూపించాను చెప్తాను కదా అయ్యా. నువ్వు ఏదైనా ఉంటే సరే నా మీద దాడి మెచ్చదయ్యా. ఆయన నాకు తెలియదయ్యా. నీ దాడి నా మీద దాడి నీ దాడి నాకు తెలియదయ్యా. తెలుగు మెచ్చదయ్యా. నేను చెప్తుంటాను. వాడికి ఎంత మొగడైనా రావాలి. రాకుండా ఉన్నాడు కోర్టుకు అందరూ సంబంధం. సరేయ్యా. సరేయ్యా. వాడు ఎమ్మెల్యే కానీ ఎంపీ సరేయ్యా. మొగడైనా రావాలి. సరే చెప్తాయి చెప్తున్నాయా. ఆడికి నేను ఇద్దరం పెట్రోల్ కాల్చాం పని వచ్చి నేను నోడంతో చూస్తాను తిరిపినాక
వచ్చింది పట్టుకోలేము అయ్యా కాదండి ఎదుర్కోకుండా పాపరాజునైనా నా బిడ్డను లేదయ్యా అయ్యా నన్ను చూడయ్యా వేడి మిచ్చలేం కదా నేను ఏం చేయలేదు తప్పే చేయలేయా అయ్యా అయ్యా నేను చేయలేయా అయ్యా నేను ఏం చేయలేయా తప్పయ్యా